కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అడ్డుగోల హామీలు ఇచ్చిందని విమర్శ. నందినగర్లో విద్యార్థులతో సమావేశమైన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ స్నాచర్ గా వ్యవహరిస్తోందని వ్యాఖ్య. మీరు సహకరిస్తే మేము సహకరిస్తాం. నీళ్ల వివాదంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. మడ అడవుల సంరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. రాష్ట్ర తీర ప్రాంతానికి మడ అడవులు రక్షణ గోళ లాంటిదన్న వన్న డిప్యూటీ సీఎం. అమరావతిని బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతా హామీ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేయడం దారుణమని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ నిరుద్యోగుల అరెస్ట్ అప్రజాస్వామికమని అన్నారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించిందని విమర్శించారు. ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నందినగర్లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ స్నాచర్లా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం భూములు లాక్కోవడం ఇదే మొదటిసారి కాదని ఆయన అన్నారు. తిరిగి 2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్. వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్. అండ్ ఇన్ దిస్ ఫైట్ they are meeting every political party, they are meeting every political leader. I wish them the best. We are with you. We'll raise our voice in all forums. We'll raise our voice in Rajya Sabha where we have representation. We'll also come with you to Delhi if need be. Delhi भी आएंगे और यूनियन गवर्नमेंट से भी सवाल करेंगे कि क्यों कर रहे हो आप ये लोग ये सब. तो इसीलिए मैं आपसे कहना चाहता हूँ, మీడియా కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. ఉన్న ఒకే ఒక్క ఉర్దూ స్టడీస్ కి సంబంధించిన యూనివర్సిటీ మీద ఈ రకంగా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఐఎస్బి ఇస్ ద టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ద కంట్రీ. దాని నుంచి కూడా నేను తీసేసుకుంటాను ల్యాండ్. హెచ్సియు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ, అక్కడి నుంచి ల్యాండ్ తీసుకుంటాను అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో పిల్లలు చెప్తున్నమాట. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఇలా ఈ ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉందని. మరి నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మీరు. ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్లీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట, దానికోసం ఆ రోడ్డెంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీన్ని అందరూ కూడా గమనించాలని కోరుతూ, ఇంకోటి మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్. వీళ్ళు
ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మీకు గుర్తుండాలి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా, ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అనిచరము స్పందించలేదు. ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అపాయింట్ స్పెషల్. ఈరోజు ఈ దాష్టీకానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్లకు నోటీస్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం పనితీరున్న తప్ప విద్యా సంస్థల్ని, విశ్వవిద్యాలయాల్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలోని టీజీఐఐసి ఈ సిటీలో సుజెన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి చూడొద్దు, నీటి వివాదాలపై కొందరు కావాలని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవాలని తాము చూడటం లేదు. గొడవల కంటే పరిష్కారమే మాకు ఎక్కువ ముఖ్యం. దీనికోసం చర్చలు చేయడానికైనా సిద్ధం. తెలంగాణ ప్రాజెక్టులకు వారు సహకరిస్తే పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు మేము కూడా సహకరిస్తాం. పక్క రాష్ట్రాల సహకారం లేకుండా పోర్టులు వాడుకోలేమని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ ప్రస్థానంలో మరొక మైలురాయి బయో ఏషియా 2026. గత 2 దశాబ్దాలుగా బయోఫార్మా, హెల్త్ టెక్ రంగాల్లో అగ్రగామిగా నిలిచిన ఈ సదస్సు 23వ ఎడిషన్ పోస్టర్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో టెక్ బయో అన్లీష్డ్ థీమ్ తో ఏఐ, ఆటోమేషన్, బయాలజీ కలయికతో జరగబోయే ఈ విప్లవాత్మక సదస్సు ప్రపంచ ఔషధ ఆవిష్కరణల్లో లక్ష్యంలో లైఫ్ సైన్స్ ప్రపంచ ఆరోగ్య రంగాన్ని మలుపు తిప్పబోతుంది. సినిమా థియేటర్ ఓపెనింగ్ కి వెళ్తున్న రేవంత్ రెడ్డికి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. నాడు ఎన్నికల సమయంలో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాయి, ఎందుకు ముఖం చూపడం లేదని అన్నారు. వేలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య సినిమా థియేటర్ వెళ్లే సమయం ఉన్నా సీఎంకు నిరుద్యోగులను కలిసే సమయం లేదా అని నిలదీశారు. నువ్వు ప్రారంభించే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ లైబ్రరీ ఉంది, అక్కడి వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే, సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట, ఇబ్బంది కత్తిరించేందుకు అశోక్ నగర్ పోతున్నారు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి పోతున్నాం అశోక్ నగర్, కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరి ఒక్కసారి పోయిరారా దాదాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు, పోయి ఏం చేసినావో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలు ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఆడుంటాయి పోయి ప్రైవేట్ నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా, ఇది కాదు అని చేతులు ఎత్తేసారు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసింది దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు అత్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టేసి బూతులు తిట్టి పోలీస్ అధికారులు మనం చూసినాం సోషల్ మీడియాలో. ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్ కు పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినావో
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో దాని సంగతి చెప్పు. దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ నిరుద్యోగ భృతి ఏందో, ఆడపిల్లల స్కూటీలు ఏందో, నీ 2 లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు. అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో. ఎందుకు గంతమంది సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ కు 1000 మంది పోలీసులు ఎందుకు? 1000 మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తావు ముఖ్యమంత్రి. మరి ఎన్నికల ముందు అయితేనేమో అది పోతివి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఈ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఏడుకొస్తలేదా? అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ అని డిక్లేర్ చేసినావు కదా. పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు, ఇప్పుడేమో ముక్కు వెండి ఫీజు వసూలు చేస్తుండు. 2 లక్షలు పక్కా అన్నాడు, నిరుద్యోగ భృతి 5000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు. ఇవాళ అన్ని ఎడబెట్టిండు. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇక ముంగట 4 వెనక 4 బండ్లు పెట్టుకొని సాటుకు తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి. లేదంటే తోక ముడుచుకొని పారిపోతే నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. మండల కేంద్రమైన అక్కన్నపేట ఇకపై ఆరోగ్యపేటగా విరాజిల్లాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల జిల్లా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాలను 7 వేర్వేరు మెడికల్ కాలేజీలు దత్తత తీసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసిందని వెల్లడించారు. తీర ప్రాంత భద్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో మడ అడవులు ఎంత కీలకమో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టంగా తెలియజేశారు. సముద్రపు అలలు, తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తీరాన్ని కాపాడే సహజ రక్షణ కవచం మడ అడవులేనని ఆయన పేర్కొన్నారు. పాత మడ అడవులను కాపాడటం, కొత్తగా మడ అడవులను పెంచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. 1052 కిలోమీటర్ల పొడవైన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మడ అడవులు రక్షణ గోడ లాంటివని అన్నారు. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడ మడ అడవుల విస్తరణ అత్యంత అవసరమని స్పష్టం చేశారు. తెలుగు సంస్కృతి, సినిమా, సాహిత్యం, కళలు, రుచుల సమ్మేళనంగా విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని తెలిపారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎంత బాధపడినా అమరావతి దేశంలోనే బెస్ట్ సిటీగా, డైనమిక్ సిటీగా తీర్చిదిద్ది తిరుగుతామని ధీమా వ్యక్తం చేశారు. లండన్కి వెళ్లి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది మన వారసత్వ సంపద. ఎక్కడున్నా ఆ కోహినూర్ డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది. అలాంటి కోహినూర్ డైమండ్లుండే ప్రాంతం
ఈ ప్రాంతం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏమాత్రం అనుమానం లేదు, ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం. భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్ని మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంట్రప్రెన్యూర్సే ఉంటారు. ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద. మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పట్టా పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించినందుకు ఆయన సీరియస్ అయ్యారు. ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకోసారి ఇలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఏంటమ్మా ఇవ్వలేదా? ఇస్తున్నాం సార్. కాదమ్మా, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా? లేదు, ఇవ్వలేదు. ఏంటా చేసి ఏం ఆర్గనైజ్ చేశావు? టోటల్ గా ఈ రాయవరంలో మనకు 900 వచ్చాయి సార్ హ్యామ్లెట్ కి. ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి? మొత్తం పంచాయతీ అయితే 2033 వచ్చాయి సార్. 2033 వచ్చాయి సార్. అవును, దాంట్లో 1873 కరెక్ట్ గా ఉన్న పాస్బుక్స్ ఉన్నాయి సార్. 1873 సార్. 1873 సార్. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చావు ఇక్కడ? సార్ మొత్తం ఈకేవైసీ అయింది 900 మందికి సార్. పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేశాను సార్. ఈకేవైసీ చేసి ఇప్పుడు 900 ఎక్కడ లేరే? ఎంతమంది వచ్చారు? సార్ ఈకేవైసీ పూర్తి చేసి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ పంపిణీ చేశాం సార్. ఈకేవైసీ పూర్తి చేసి. నాకు అది కదా, ఇక్కడ లేరు అంటున్నా నేను. నువ్వు చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీది. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి.